మహిళల ఐపీఎల్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 వేలం ముగిసింది. 90 స్థానాల కోసం 409 మంది క్రికెటర్లు వేలంలోకి రాగా 5 ఫ్రాంచైజీలు కలిసి 87 మందిని కొనుగోలు చేసింది. టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మందనాను అత్యధికంగా 3.40 కోట్ల ధర పలికింది. ఆమెను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందినటువంటి యాష్ గర్డ్నర్ను 3.20 కోట్లకు గుజరాత్ జైంట్స్, అంతే మొత్తానికి ఇంగ్లాండ్ ప్లేయర్ నాట్ సీవర్ను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ను 1.8 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఇక జెమిమా రోడ్రింగ్స్ అలాగే షెఫాలి వర్మ ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఈ వేలం తెలుగు ప్లేయర్స్కు నిరాశనే మిగిల్చింది. 15 మందికి పైగా ప్లేయర్లు తమ పేర్లను వేలంలో రిజిస్టర్ చేసుకోగా కేవలం 6 మాత్రమే అమ్ముడయ్యారు. కర్నూలుకు చెందిన అంజలి శర్వాణి 55 లక్షలకు యూపీ వారియర్స్ సొంతం చేసుకుంది. ఇక గుంటూరు అమ్మాయి సబ్బినేని మేఘనకు గుజరాత్ జైంట్స్ సొంతం చేసుకుంది. ఇక విశాఖపట్నానికి చెందినటువంటి స్నేహదీప్తి 30 లక్షల రూపాయలకు ఢిల్లీ క్యాపిటల్ సొంతం చేసుకుంది. హైదరాబాద్కు చెందిన అరుంధతి రెడ్డిని 30 లక్షల రూపాయలకు ఢిల్లీ క్యాపిటల్ సొంతం చేసుకుంది. తెలంగాణ అమ్మాయి యశస్విని 10 లక్షల రూపాయలకు యూపీ వారియర్స్ సొంతం చేసుకుంది. ఇక వైజాగ్కు చెందినటువంటి షబ్నం షకీల్ను 10 లక్షల రూపాయలకు గుజరాత్ జైంట్స్ సొంతం చేసుకుంది. ఇక ఇటీవలే ముగిసిన అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్లో విశ్వ విజేతగా నిలిచిన టీమిండియా జట్టులో ఉన్న గొంగడి త్రిషను ఎవరూ కొనుగోలు చేయలేదు.